ఫిబ్రవరి 28 రేపే మాఘ అమావాస్య. చాలా పవర్ఫుల్. ఇంట్లో ఆడవాళ్ళు పొర్రపాటున ఈ కూర వండితే అప్పుల పాలైపోతారు. చేతిలో రూపాయి కూడా మిగలదు. ఫిబ్రవరి 28 అతిపెద్ద మాఘ అమావాస్య. రేపటితో మాఘమాసం ముగిసిపోతుంది. తరువాత ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతుంది. మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చెయ్యని వారు ఈ మాఘ అమావాస్య ఒక్కరోజైనా సరే మాఘ స్నానం చేస్తే నెలంతా కూడా మాఘ స్నానాలు చేసిన ఫలితం వస్తుంది. కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చెయ్యని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు మాఘ స్నానం చెయ్యండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య, అలాగే చాలా పవర్ఫుల్ కూడా. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొర్రపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు. మీరు అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. ఈ అమావాస్య శివరాత్రి తరువాత వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ కూరను తినకూడదు. పాపం తగులుతుందని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అమావాస్య రోజు ఈ కూరను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. నరకానికి పోతారు. కష్టాల పాలవుతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. భూమి మీద నరక బాధలను అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఎవ్వరూ కూడా ఈ మాఘ అమావాస్య రోజున ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు కూడా. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అమావాస్య రోజు సూర్యోదయం కంటే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా తలస్నానం చేసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్ఘ్యం వదలాలి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మీ జీవితంలోని బాధలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే అమావాస్య రోజున మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లోని చెడు అంతా కూడా బయటకు పోతుంది. దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అలాగే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉండవు. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఏ పాపాన్ని అంటనివ్వదు. అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలకు తర్పణం సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో చెప్పబడింది. ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొర్రపాటున కూడా పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పప్పులను మరియు పొట్లకాయను తినకూడదు.
పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇలా ఏ విధమైన పప్పులను తినకూడదు. పప్పు రూపంలో కావచ్చు, పప్పుచారు రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే పప్పును పొట్లకాయను కూర రూపంలో, ఫ్రైల రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో కూడా పప్పును పొట్లకాయను తినకూడదు. ఈరోజు పొట్లకాయ పప్పును కానీ తింటే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, మీ చేతిలో రూపాయి కూడా మిగలదు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పు మరియు పొట్లకాయను వండవద్దు. ఎవరూ కూడా ఈరోజు ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. ఈ మాఘ అమావాస్య అనేది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదని మాఘ పురాణంలో చెప్పబడి ఉంది. అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఎవ్వరూ మాంసాహారం తినవద్దు. కాదని తింటే అనేక రకాల రోగాలు వస్తాయి. భవిష్యత్తులో అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ అస్సలు తినకండి. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా నాన్ వెజ్ అమావాస్య రోజు తినవద్దు. కాదని ఈ మాఘ అమావాస్య రోజున నాన్ వెజ్ తింటే మాత్రం దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, అనారోగ్య బారిన పడతారు. కనుక ఈరోజు ఎవ్వరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. అలాగే ఈ మాఘ అమావాస్య రోజున ఒక నిమ్మకాయ తీసుకొని ఈ ప్రదేశంలో పడేయండి చాలు. 60 నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, ధనవర్షం కురుస్తుంది, మీకున్న దరిద్రం పోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి. ఈ పరిహారం వలన మంచి జరగడమే కాకుండా ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్, అతీత శక్తులతో కూడి వస్తుంది. కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా, ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంటుంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. మాకు కష్టాలు ఉన్నాయి, తీరడం లేదు, కొత్త సమస్యలు వస్తున్నాయి, ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, మాకు ఇల్లు కలిసి రావడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మాకు ఇల్లు కలిసి రావడం లేదు, అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి, ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంతకీ మాఘ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున పాలల్లో చిటికెడు కుంకుమను, చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు పాలల్లో కుంకుమ, ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి.
ఈ మాఘ అమావాస్య మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు, బాధలు, దరిద్రాలు, నెగిటివ్ దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరిగే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిని, వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లిని, వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘ అమావాస్య రోజున వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారు. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, అమావాస్య రోజు వంటల్లో ఉల్లి, వెల్లుల్లి వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే అదే ఇంట్లోని వారందరూ తినేస్తారు. మీరు చేసే వంటల్లో ఉల్లి, వెల్లుల్లి వాడకపోతే ఇంట్లోని వారెవ్వరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లి, వెల్లుల్లి మీరు చేసే వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఇక మన వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ పోతాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. అంతటి భయంకరమైనది ఈ నరదృష్టి. కాబట్టి అమావాస్య రోజు తప్పకుండా మేము చెప్పే నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి పోతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, అంత మంచే జరుగుతుంది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం ఇది. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రని రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు, పుచ్చులు లేని పసుపు రంగులో ఉండే నిగనిగలాడే నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలనే వాడాలి. గ్రీన్ కలర్లో ఉండే పచ్చి నిమ్మకాయలను వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి, అంటే చిన్న జాకెట్ ముక్కను తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఈ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు కళ్ళు ఉప్పును వేయండి. కళ్ళు ఉప్పు శక్తివంతమైనది. దీనినే రాళ్ల ఉప్పు అని కూడా అంటారు. ఈ రాళ్ల ఉప్పు నెగిటివ్ దృష్టిని, చెడు దృష్టిని లాగేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. రాళ్ల ఉప్పు వేసిన తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు చాలా ప్రవర్తన కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. ఒక అర స్పూన్ నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ప్రాధాన్యత ఉంది. ఆవాల శుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక చివరిగా చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నింటినీ కూడా ఒక మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగడం వల్ల ఆ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవ్వరికీ కనబడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలేయండి.
అంటే 2 రోజులు అలా వదిలేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరికంట పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3 లేదా 4 రోడ్లు కలిసే చోట పడేయండి. అంటే 3 రోడ్లు 4 రోడ్లు కలిసే కూడలిని జంక్షన్ అంటారు కదా, ఆ చోట పడేయండి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లోనే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, ఇంటికి ఉండే నరదృష్టి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. 60 నిమిషాల్లోనే మీరు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీరు కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘ అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.